ప్రత్యేకంగా నందిపేట్ ముస్లిం సోదరులందరికీ శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అంటే తన్మయత్వంలో వెళ్ళిపోయినా, అరే నేను కూడా ముస్లిమ్స్లో ఒక మనిషి కానీ తన్మయత్వంలో వెళ్ళిపోయినా, అసలు అన్నీ మర్చిపోయినా. మరి ఇక్కడ మన ఎంఐఎం మన అధ్యక్షుడు, మేము డాక్టర్ అంటాం అహ్మద్ గారు, మండల అధ్యక్షుడు కలీం గారు, మాజీ అధ్యక్షులు మజారుద్దీన్ గారు, మండల కోఆప్షన్ సభ్యులు సయ్యద్ గారు, చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను 1982-2001 వరకు ఇక్కడనే ఉన్నా. చాలామంది నన్ను మాక్లూరు మండల్ అన్నారు, నందిపేట అంటారు. మీలో ఒకటిగా కలిసిపోయినా, అన్నీ మీకు తెలుసు, కష్ట సుఖాలు కూడా నేనున్నా. కాబట్టి ఈరోజు మరి నేను మాక్లూరు నందిపేట ఖచ్చితంగా రావాలా, మా ముస్లిం సోదరుని కలాలా, ఈద్ ముబారక్ చెప్పాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. నా వంతుగా గతంలో నేను చేసిన సేవలు కూడా తెలుసు. 160 ఇల్లుంటాయి, గుడిసెలు ఉంటాయి, కెనాలు కట్టుకో మా జావీద్ కూడా ఉండదు. వాటిని పట్టాలు ఇప్పించి తెలుగుదేశం మయంలో ఇప్పుడు బిల్డింగ్లు అయినాయి. అందులో మనవాళ్ళు కూడా ఉంది, మైనార్టీలు చాలామంది ఉంది. అప్పుడు నేను ఉన్నప్పుడు అన్ని విధాల్లో ముందున్న యూత్ అంతా మనం ఎన్నుకుంటుండే, మండల్ లెవెల్ తిరిగి బస్ స్టాండ్ కూడా ప్లేస్ ఇప్పించాను. కాబట్టి నాతో నయ్యేది, నేను కూడా గవర్నమెంట్లో ఒక భాగమే, జడ్పీ చైర్మన్గా నాతో నయ్యేది నేను ఖచ్చితంగా మీకు చేస్తా. మీకు ఏ పని ఉన్నా మన అహ్మద్ కానీ, సయ్యద్ కానీ, మజారుద్దీన్ కానీ, కలీం కానీ, వీళ్ళందరూ నాకు సంబంధం ఉన్నది. కలెక్టర్ లెవెల్ కానీ, సీఎం లెవెల్ కానీ, ఏ లెవెల్లో మీకు పని ఉన్నా మీ మనిషిగా నేను చేస్తానని చెప్తూ మన మజీద్ కూడా ఒక 5 లక్షలు ఇచ్చిన మన కమిటీ వాళ్ళు కోరితే, ఇక్కడ కూడా మొన్న నేను ఎండిఓను వాళ్ళని తీసుకొచ్చి, నాతో మజారుద్దీన్ సయ్యద్ వీళ్ళంతా వచ్చిండ్రు, తీసుకొచ్చిన ఒక అంటే మళ్ళీ మనకు రంజాన్ లోపే ఒక 2 monthsలో ఖచ్చితంగా ఒక 5 లక్షలు ఈజీఎస్ ఫండ్స్ ఖచ్చితంగా పెట్టి ఇదంతా గ్రౌండ్ మొరనిప్పి క్లీన్ చేపిస్తాను. మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఏ పనైనా నేను చేస్తా. నేను మీలో కానీ అందరు నందిపేట అంటారు కాబట్టి ఈరోజు ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో మీకు హామీ ఇస్తున్నా. ఖురాన్ అంటే మంచి గ్రంథము. మరి క్రిస్టియన్స్ ఏమో బైబిల్ అంటారు, ముస్లిమ్స్లో ఖురాను, హిందువుల భగవద్గీత, అన్నీ ఒకటే. రామ్ రహీం అందరూ ఒకటే. ముస్లిం అండ్ హిందూ సబ్ బాయ్ బాయ్. మన బ్లడ్లో అందరిది ఒకటే రక్తం ఉన్నది. కాబట్టి ఇలా వేరు లేదు. ఈ ముఖ్యమంత్రి కూడా సీఎం కేసీఆర్ గారు సెక్యులర్ ముఖ్యమంత్రి. అన్ని కులాలు, అన్ని మతాలు, అందరినీ గౌరవించి అందరినీ దగ్గరికి తీసే ముఖ్యమంత్రి. మనం చూస్తూ ఉన్నాం, రంజాన్కు విందు బట్టల పంపిణీ, అట్లాగే క్రిస్మస్కు విందు బట్టల పంపిణీ, అట్లాగే హిందువులకు దసరా, హిందువులకే కాదు ముస్లిం, హిందువులు, క్రిస్టియన్స్ అందరికీ మరి బట్టల పంపిణీ, బతుకమ్మ చీరలు పంపిణీ కూడా చేస్తారు. కాబట్టి ఈ ముఖ్యమంత్రి, ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ అందరి కాబట్టి మీరు అందరూ మరి గవర్నమెంట్ కట్టుబడి ఉండాలని చెప్తూ, అర్ధరాత్రి అయినా నేను ఫోన్ చేస్తా. మనందరికీ తెలుసు, మనం ఏదో పిఎన్ పెట్టుకున్నా పిఏ ఫోన్ అయిపోవడం కాదు, నేనే స్వయంగా ఫోన్ చేస్తా. నాకు ఫోన్ చేయండి, ఒక మాట ఫోన్లో చెప్పినా నేను వచ్చేస్తా, నా దగ్గరికి వచ్చే అవసరం లేదు. కాబట్టి మీలో ఒకటిగా నన్ను భావించి, మీ కుటుంబ సభ్యులుగా భావించి, ఏ పని ఉన్నా నాకు ఫోన్ చేయాలని కోరుతూ, నాతో అయిన ఖచ్చితంగా చేస్తా. కాకుంటే కాదని చెప్తా, తిప్పుకునే మెంటాలి రకం కాదు. అందుకని నేను చెప్తా, ప్రజాప్రతినిధిలో నాది రివర్స్ చేయాలని చెప్తా. మీకు తెలుసు, లాస్ట్ ఇయర్ గాదేపల్లి నుంచి ఒక ఫోన్ వచ్చింది, వెటర్నరీ డాక్టరు, మిమ్మల్ని కాలా సార్, మీ అపాయింట్మెంట్ కావాలి. చాలామంది అంటారు, మీరు డిప్యూటీ క్యాబినెట్ హోదా, మీరు హోదా మెయింటైన్ చేయాలంటారు. నా హోదా ఒకటే, ప్రజలలో ఎప్పుడు కలిసి ఉండేదే నా హోదా.
అందుకే కరోనా టైంలో కూడా 2 years మన మంత్రి కానీ కలెక్టర్ కానీ చెప్పిండ్రు, మీరు తిరగద్దండి, ప్రజల్లో తిరగద్దంటే నేను ఉపాధి హామీ కూలీలో కూడా దిగిన 500 కొత్తూరు కానీ ఉమ్మేడ కానీ కొండూరు కానీ ఇటంతా దిగిన. తిరిగి వాళ్ళకు కూడా కరోనా గురించి నిబంధనలు ఇట్లా ఉండాలా, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా, మాస్క్ పెట్టుకోవాలా, శానిటైజర్ పెట్టుకోవాలని చెప్పిన. స్కూల్ రీఓపెనింగ్ కూడా చెప్పిన. మరి ఎందుకంటే పోతే ఒక ప్రాణం పోతుంది, 100 మంది ప్రాణాలు కాపాడచ్చు. ఆ కుర్చీకి న్యాయం చేయాలి, కేసీఆర్ ఇచ్చిన కుర్చీకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో తిరిగిన. బట్ చూసుకుంటే టెస్ట్ చేస్తే అసలు కరోనానే రాలేదు. ఎందుకంటే అందరూ తెలుసు, 14 సంవత్సరాలు మనం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. ఇమ్యూనిటీ పవర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ముందుంటామని, అన్ని విషయాల్లో ముందుంటానని చెప్తూ, నేను నందిపేట వాసిగానే నీ ముందుంటానని చెప్తూ, ఏ పని ఉన్నా, ఈ పర్సనల్ ఉన్నా, సామాజికంగా ఉన్నా ఫోన్ చేసి నాతోనే పనులు తీసుకోవాలని ముస్లిం సోదరులందరికీ పేరు పేరున వినవిస్తూ, నాకు ఈ సదవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి పేరు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.